అమ్మా ఇట్లా మీ అయ్యవారు ఊరికే అడిగితే మేము ఇయ్యండి మా అమ్మాయిని 12 సంవత్సరాలు తపస్సు చేస్తే పద్మాదేవి పద్మ సరోవరంలో పుట్టింది. అవునమ్మా. మీ స్వామి వచ్చి తపస్సు ఏమనండి అమ్మాయిని ఇస్తాం, మేము ఊరికే అమ్మాయిని ఇస్తామా? మేము అమ్మగారు అభానం వేస్తున్నారు. 12 సంవత్సరాలు తపస్సు చేస్తేనైతే అమ్మగారు అంటున్నారు చూడండి, 12 సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ అమ్మ యోగాన్ని పొందలేదు, ఊరుకునే ఇవ్వం, మీ స్వామి తాను గొప్పతనం చెప్పండి అంటున్నారు. అమ్మ మేము ఒకటి విన్నాం, మీతో చెబుతాం. మీ అమ్మాయిల గురించి ప్రస్తావన చేశారు కాబట్టి మేము ఒకటి విన్నాం అమ్మా, మీరు ఒక మాట వినండి. అందులో ఒక అమ్మ పేరు లక్ష్మీదేవి అన్నారు, అవునా అమ్మా? చూడలేదండి, అదేనమ్మా, కనిపించలేదు. ఇక్కడ నేను కనిపించను, పద్మ సరోవరానికి పోయి సువర్ణముఖి నదీ తీరాన్ని తపస్సు చెయ్యి, నేను పద్మావతి రూపంలో వస్తాను అని లక్ష్మీ అమ్మవారి కొల్హాపురంలో ముఖం కూడా చూపించలేదు మీ అయ్యవారు. నేను అంటుంది అది కాదమ్మా, నిజమే, బాగుంది. మేము విన్నాం, అందరూ అనుకుంటూ విన్నామమ్మా. అందులో 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి పేరు లక్ష్మీదేవట, మరో అమ్మాయి పేరు భూదేవట. లక్ష్మీదేవట ఎక్కడ చెంచలమట, ఎక్కడ ఉండదట, అలా పారిపోతూ ఉంటుందట ఒక అమ్మాయి. ఇంకొక అమ్మాయి ఏమో మందకొడిగా ఎక్కడ పడితే అక్కడే ఉండిపోతుందట భూదేవి. అది విన్నాం, ఎంతవరకు నిజమో చెప్పండి అమ్మగారు మీరు. లక్ష్మీదేవి చెంచల కాదండి, లక్ష్మీదేవికి అపారమైన కరుణ. అందుకని బిడ్డల దగ్గర ఉందామని ఆ బిడ్డ దగ్గర ఇంతసేపు, ఈ బిడ్డ దగ్గర ఇంతసేపు, ఆ బిడ్డ దగ్గర ఇంతసేపు వెళ్తా ఉంటుంది. అబ్బో, అయితే మరి 2వ అమ్మవారు భూదేవి మందంగా ఉంటుందని విన్నాం. మందం కాదండి, అందరికి ఆహారం ఇచ్చేది ఆవిడే, అందరి నోట్లలో ఆహారం పెట్టడానికి వెళ్తూ ఉంటుంది ఆమె. అందుకని భర్త దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి మందం మందం అంటారు. బిడ్డలకు అన్నం పెట్టాలి కదా, బిడ్డలకు అన్నం పెట్టకపోతే ఎక్కడి నుంచి బతుకుతారు వాళ్ళు? వామ్మో అమ్మ, అయితే స్వామివారు తక్కువ చేసి అమ్మలు ఎక్కువ మాట్లాడుతున్నారు. అమ్మ ఒక మాట వినండి, ఎంత గొప్పగా చెప్పారు అమ్మగారు, చాలా సంతోషం, బాగుంది. అమ్మవారట ఒక అమ్మవారు ఐశ్వర్యాన్ని అందరికీ ఇవ్వాలని చెప్పి మేము విన్నాం, బాగుందండి అమ్మ. అయితే ఇప్పుడు మా స్వామి చాలా అందమైనటువంటి వాడు. దశావతారాల్లో అవతారం దాల్చి మత్స్యావతారంలో సుమకాసురుని సంహరించాడు, కూర్మావతారంలో చక్కటి దుష్ట శిక్షణ గావించాడు, వరాహావతారంలో హిరణ్యాక్షుని సంహరించాడు, తర్వాత నృసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించాడు, రామావతారంలో రావణుని సంహరించాడు, కృష్ణావతారంలో ఎట్లా సంహరించాడు? ముందు సీతమ్మ వచ్చి తొలడుగు పోయి రావణాసుని దగ్గర పోయి కూర్చుంటే అప్పుడు సంహరించాడు. నేను ఇందాకనే చెప్పానండి, అమ్మతో కూడా బలం బాగా పెరిగిపోయిందనేసి. అమ్మ ఇప్పుడు బాగుంది, మీరు అన్నది బాగుంది. రామావతారంలో అమ్మ కోరితే కదండి స్వామి లక్ష్మణ్ అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి యుద్ధం చేశారు. రామచంద్ర ప్రభువుని హనుమంతులు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత సీతామ్మవారిని చూసిన తర్వాత, అయ్యా 1 మాసం మాత్రమే నేను జీవించి ఉంటాను, స్వామి కానీ రాకపోతే 1 మాసం కూడా జీవించలేను అని హనుమంతుల వారితో అమ్మ చెప్పిందండి. ఈ మాట స్వామివారి దగ్గర చెబితే స్వామి అన్నారట, అయ్యయ్యో నా సీత నన్ను విడిచిపెట్టి 1 నెలలు ఉండగలుగుతుందా? నేను ఒక్కరోజు ఉండలేను, లక్ష్మణ పదవయ్యా తెచ్చుకుందాం వెళ్ళి అని చెప్పి వెళ్ళాడు కదమ్మా మా స్వామి. మరి అలాంటి స్వామి మీరు తక్కువ చేసి మాట్లాడడం మాకేం నచ్చలేదమ్మా. అమ్మా, స్వామి అంత ప్రేమగా మా దగ్గరికి రావాలి, అంత తపస్సు చెయ్యాలి, అప్పుడు మా అమ్మాయిని మేము ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని మేము ఇస్తాం మీ స్వామి. చూడండి, ఎంత కలియుగం అయితే మాత్రం ఆడపిల్లల డిమాండ్ అయితే మాత్రం ఇంతలా మాట్లాడడం మరి దానిలో గలది. ఏమంటే మగపిల్లల వారు తెలుపుని ఎవరు లేరండి, అందరూ ఆడపిల్ల వాళ్ళు వెళ్ళిపోయారు, మాటలు లేకుండా పోయేవారు. మురిపంగా పెంచుకుంటుంది, రామావతారంలో అప్ప చెప్తుంది, అడవులు తీసుకుపోతుంది. అయ్యో మేము ఎంత కష్టపెట్టుకున్నాం మా మనసుని, మా బిడ్డకు అడవులకు పోయిందేనని కృష్ణావతారంలో ఇస్తుంది. అంతఃపురంలో పెట్టి గోపికలతో తిరిగా, రాధతో తిరిగా, ఇంకొకటితో తిరిగా, మా బిడ్డ ఎంత నొచ్చుకుంది, మేము ఎంత బాధపడ్డాము. అయ్యో అంటే మేము ఎట్లా ఇవ్వాలి? అమ్మమ్మమ్మ, ఎవరో అబాండాలు వేశారు, అమ్మకి లేనిపోని విషయాలు మా స్వామివారి గురించి తప్పుగా చెప్పారండి. ఎంత అబాండాలు వేస్తున్నారు మా స్వామివారి మీద. ఏమంటే కృష్ణావతారంలో 16,000 మంది గోపికలంతా కూడా నరకుడు తాలూకు బాధ చేత చెరసాల్లో ఉంటే వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం కదండి నా స్వామి కృష్ణావతారంలో వెళ్ళి విడిపించాడు. ఎవరు మీ స్వామి నిద్రపోతే మా సత్యభామే కొట్లాడి గోపికలందరినీ తీసుకొని వచ్చి నరకాసురం నుంచి నిద్రపోయాడు. అమ్మా, ఈ మాట బానే ఉంది, ఒక్క మాట వినండి. మీరు ఇంతసేపు అమ్మవారి గురించి గొప్పగా చెప్తున్నారు, ఒక్క మాట వినండి. దూర్వాస మహర్షి ఒకానొక సందర్భంలో వైకుంఠానికి వచ్చి వైకుంఠంలోకి రాగానే దూర్వాసుడు కోపం కదా బాగా,
ఆ కోపంగా ఉన్నటువంటి దూర్వాసుని చూసి అమ్మ బాగా నవ్విందట. నవ్వగానే, అమ్మా నీ కొడుకు లాంటి వాడిని కదా, నన్ను చూసి నవ్వుతావా, నువ్వు పాలసముద్రంలో పడుకో అని చెప్పించేటండి. పాపం మా స్వామి కదండి ఎంత ప్రయత్నం చేసి పాలసముద్రంలో పడిపోయినటువంటి లక్ష్మీ అమ్మవారి కోసం దేవతలను పిలిచి, దానవులను పిలిచి, మందర పర్వతాన్ని పట్టుకొచ్చి వాసుకుని కవ్వంగా పెట్టి, సర్పం పెట్టి, తాను కింద మూపి కింద చక్కగా కూర్మావతారిగా ఉండి చిలికించి అమ్మవారిని మళ్ళీ తీసుకుని పడేవాడాడు కదమ్మా. ఇంత అద్భుత త్యాగాలు చేసిన మా స్వామి మీద ఇలాంటి అభాండాలు వేయడం బాగుందంటారా? నేను చెప్పేది కూడా అదేనండి. అట్లా తపస్సు చెయ్యండి, మా కోసం ప్రాధాయపడండి, మా కోసం కష్టపడండి, అప్పుడు మా అమ్మాయిని చూసుకుంటామని నమ్మకం వచ్చిన తర్వాత మేము మా అమ్మాయిని మేము అప్ప చెప్తాము. అప్పుడు మీరు మీ హృదయం దగ్గర పెట్టుకుంటారో కాళ్ళ దగ్గర పెట్టుకుంటారో మీ ఇష్టం. అయ్యో అమ్మా, మీకు బాగా ఎవరో తెలియని వాళ్ళు అభాండాలు మా స్వామి వారి మీద వేశారు. మా స్వామి 3 లోకాలకు ప్రభు అయినటువంటి వారమ్మా. ఇప్పుడు మీరు అంటున్నారు ఆ తల్లి లక్ష్మీదేవి లోకరక్షణ, భూదేవేమో జీవరక్షణ. ఈ ఇద్దరు తల్లులకి ఎక్కడమ్మా గొప్ప విలువ చూడండి. ఒక మాట, శ్రీరాముడు అని అమ్మవారిని పక్కన పెట్టుకున్నారు స్వామి, రామ అని పెట్టుకోలేదండి. ఎంత గౌరవాన్ని ఇచ్చాడు మా ప్రభు రామచంద్ర ప్రభు. శ్రీరామ అని చెప్పి సీతామ్మవారిని ముందు పెట్టుకున్నాడు. శ్రీకృష్ణ అని కృష్ణ పరమాత్మ రుక్మిణి అమ్మవారు చక్కగా తన పేరు ముందు పెట్టుకున్నాడు. ఎందుకండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస ప్రభు శ్రీనివాసుడు అని చెప్పి చక్కగా అమ్మవారి పేరు ముందు పెట్టుకున్నాడు. ఇంకా ఘోరంగా చెప్పాలి అంటే శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే. ఇంతకన్నా అర్హత ఏం కావాలమ్మా? మా స్వామిలో ఉన్న అర్హత మీరు చూడటం లేదు. మీరు ఎవరి కోసం వైకుంఠ విరక్తాయ? మా అమ్మ ముందు మా కోసం వచ్చింది కాబట్టి వెనకబడి వచ్చాడు వైకుంఠం నాకొద్దు అని. ఇక్కడ కూడా మీరు విష్ణువులో వేస్తున్నారమ్మా. ఎవరో మా అమ్మకి బాగా చాడీలు చెప్పారు, మీరెవరూ నమ్మబాకండి. ఈ స్వామి తాలకు గొప్ప స్వామి పుష్కరణి తటే. అమ్మ ఏమంటున్నారు తెలుసా అండి? మీ స్వామి రావడానికి మా అమ్మే కారణం, మా అమ్మ కానీ లేకపోతే మీ స్వామి వైకుంఠాన్ని వదిలి రాడు అని. అమ్మ మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది ముందే అమ్మ కాబట్టి. అదేనమ్మా, అమ్మ కోసం ఆయన తిరిగి వచ్చాడు. అదేనమ్మా, చూడండి ఎలా వక్రీకరిస్తున్నాడు చూడండి. మన అందరినీ ఉద్ధరించడం కోసం కలియుగాంతం వరకు వెంకటాచల క్షేత్రంలో ఉండి నిలబడి అవతరించడం కోసం స్వామి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో అక్షయామూర్తిగా అవతరించి యోగాన్ని కలిగిస్తే అక్కడ కూడా మాదే గొప్ప అంటున్నారు అమ్మతాల గొప్పతనం. ఎప్పుడైతే ఆయన స్వామి ఈ కలియుగంలో ఉండే ప్రజలందరి కోసం తమ బిడ్డల కోసం నేను నిలబడతానని హామీ ఇచ్చిన తర్వాత మా అమ్మ వచ్చి హృదయంలో నిలబడింది. మా అమ్మ వచ్చి కాళ్ళ దగ్గర ఒత్తింది. అయ్యో నిలబడినావు, కాళ్ళు నొప్పిస్తున్నాయ్యా, నేను ఒత్తుతానయ్యా నీ కాళ్ళు అని చెప్పి మా అమ్మ కాళ్ళు ఒత్తుతోంది. అయితే అమ్మ మీ మాటలు బట్టి మాకు ఒక మంచి నమ్మకం కలిగిందండి. మా స్వామితో సరితూగేటటువంటి తల్లులనే విషయం మాకు గ్రహించాం. ఇప్పుడు మేము గ్రహించాం. అయితే మా స్వామికి సరితూగినటువంటి అద్భుతమైనటువంటి కన్యలు మీ దగ్గరే ఉన్నారని తెలుసుకున్నాం. అమ్మా ఇప్పుడు చెప్పండి, మా స్వామికి ఏమి కట్నాలు ఇస్తారు, ఏం వైభోగాన్ని ఇస్తారు, ఏం ఐశ్వర్యాలు ఇస్తారు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మా స్వామి రూప లావణ్యాల్లో చాలా గొప్పవాడు కదండి. అమ్మ లక్ష్మీదేవి లేకనే ఆయన అప్పు తెచ్చుకున్నాడు. కట్నం ఇచ్చి బాగా ఇచ్చుకోలేక మంగళసూత్రం తెచ్చుకోవాలంటే కూడా అప్పు తెచ్చుకున్నాడు ఆయన. భూమి మీద ఆహారం లేకపోతే ఆయన వచ్చిన వాళ్ళందరికీ విందు పెట్టాలంటే కుదరదు. ఇద్దరు మా అమ్మలే. ఏమండి డబ్బులు లేక స్వామి అంటే అప్పు తెచ్చుకున్నాక అమ్మని ఇష్టం ఎవరు బాగా పెట్టారు. మా అమ్మకి బాగా అన్ని చెప్పేశారంటే అన్ని విషయాలు మా స్వామి దగ్గర లేని విషయాలన్నీ అమ్మకి చెప్పేశారు. ఎవరో ఒక మాట వినండి. సత్యభామాదేవి అహంకారంతో ఎంతో ఐశ్వర్యాన్ని పట్టుకొని చూస్తే స్వామి ఎక్కడైనా తూగాడా అండి? తూగలేదండి. మరి లక్ష్మీదేవి చక్కగా రుక్మిణి అమ్మవారు తులసి దళాన్ని వేస్తే ఎంత బాగా తూగాడు స్వామి. అంటే ఎంత ఐశ్వర్యం, ఎంత విశేషం చూడండి. ఐశ్వర్యం కాదు భక్తి కదా లొంగుతారంటాడు స్వామి. దానికి స్వామి లక్ష్మీదేవి డబ్బులు ఇచ్చినా ఓకే, తులసి దళం ఇచ్చినా ఓకే అంటున్నాడు మీ ఆయన. అయ్యయ్యో అదేం లేదు స్వామి. అమ్మకి బాగా చెప్పారు ఎవరో. మా స్వామి అదేమీ లేదండి. మీరెవరు నమ్మకండి, ఆ మాటలు నమ్మకండి. మా స్వామి ఉదారమైనటువంటి వాడు, వక్షస్థలంలో తల్లికి స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు, భూత కారుణ్య లక్ష్మిగా ఉన్నటువంటి లక్ష్మీదేవికి ఆవాసం కల్పించినటువంటి స్వామి. సరమ్మా పోని బాగుంది. ఇప్పుడు మా స్వామికి మీరు ఏమి ఇస్తారో అది చెప్పండి. మీరు పక్కదారి పట్టించేస్తున్నారు చర్చ అంటారా మీరు? అసలు మా అమ్మాయిలే పెద్ద కట్నం. మా అమ్మాయిని
ఇవ్వడమే మేము పెద్ద కట్నం. ఇంకా వేరే కట్నం ఎందుకు ఇస్తాం? మొత్తం భూప్రపంచం అంతా మా లక్ష్మీదేవమ్మదే, భూదేవంతా మా అమ్మ భూదేవమ్మే. అదే ఇంకా విన్నాం. మీకు స్థలం ఎక్కడుంది? అదేనమ్మా, భూమంతా మాదైతే. ఒక తల్లి చెంచలంగా అటు ఇటు పరిగెడుతుందని విన్నాం, ఇంకొక తల్లి స్థిరంగా మందంగా ఉండిపోతుందని విన్నాం. దానికి ఇందాకే సమాధానం చెప్పాము. చెప్పేశారు. ఒక అమ్మ కారుణ్య లక్ష్మిగా అందరి దగ్గర నా బిడ్డల దగ్గర సంతోష పెడితే పెట్టొస్తాను అని ప్రతి ఒక అమ్మ జీవలక్ష్మి అన్నాని కోసమని వెళ్తుంది. మందబుద్ధి ఎవరు లేరు, చంచల ఎవరు లేరు అమ్మా ఇక్కడ. చూడండి ఎంత నిష్ఠూరం వేస్తున్నారో. భూదేవట మందబుద్ధి లేదంటే భూదేవంతా కూడా స్థిరంగా ఉంటుందట. ఏమంటే ఆది వరాహ అవతారంలో మన తిరుమల క్షేత్రం వెళితే భూవరాహస్వామి వారి క్షేత్రం, వరాహస్వామి వారి ముందుకుండి అక్కడ అమ్మవారిని చక్కగా భూమి కోరల పైన చక్కగా నిలిపి అమ్మను ఉద్ధరించినటువంటి వాడు మా స్వామి కదమ్మా. మా స్వామి లేకపోతే ఎప్పుడో హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్లి సముద్రంలో గడిపేసేవాడు. మా స్వామి ఉండబట్టే కదా ఆ తల్లి ఉద్ధరింపబడింది. ఇప్పుడు కట్నం అడిగితే మీరేమో అన్ని రకరకాల మాటలు చెప్తున్నారు, అసలు విషయాలు వదిలేసి. మీ స్వామి ఎందుకు చేశాడంటే ఎక్కడ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వీళ్ళ బిడ్డల దగ్గర ఉండిపోతుందేమో, నా దగ్గర రాదేమో అని ఆయన కౌగిలించుకొని వరాహ అవతారంలో దగ్గర పెట్టుకున్నాడు. ఒప్పుకున్నానమ్మా. మీ అమ్మల తాలూకు గొప్పతనాన్ని ఇంత గొప్పగా చెప్పిన తర్వాత మేము ఎక్కడ బాధపడం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మా స్వామి మీద నిష్ఠూరం మాత్రం వేయకండి. మా స్వామి ఏమి చేసినా ధర్మ సంస్థాపన కోసమే చేస్తాడు. వైకుంఠాన్ని వదిలొచ్చిన దశావతారంలో అవతరించిన ఏమి చేసినా మా స్వామి ధర్మ సంరక్షణ కోసమే చేస్తారు. కాబట్టి సరిసర్లేండి, పోనీ పెళ్ళైనా బాగా చేస్తారా, ఘనంగా చేస్తారా? పోనీ ఒక మెట్టు మేము దిగాం కొంచెం. మరి కాదు, ఇంత పందిరేసాం, ఇంత విందులు పెట్టాం, ఇది మీకు సరిపోవట్లేదా? అంటే ఇది మాకు కొంచెం సరిపోవట్లేదు. మా స్వామి 7 లోకాలకు ప్రభువు కదండి, అన్ని లోకాలు ఆయన ఉదరంలో ఉన్నాయి. చూడండి, మహాతల్లి యశోదమ్మ అన్నయ్య వచ్చి బలరామస్వామి వారు వచ్చి అమ్మ తమ్ముడు మను ఉన్నాడమ్మా అంటే నోరు తెరవగానే అన్ని లోకాలు స్వామిలో కనబడ్డాయి కదమ్మా. మరి అన్ని లోకాలు స్వామి ఉదరంలో పెట్టుకున్న స్వామికి ఈ చిన్న పిసరి ఏర్పాట్లు ఏమి సరిపోతాయి? ఏమంటే అమ్మవారి తరఫు మాట్లాడేవాళ్ళు లేరండి, అంతా అయ్యవారి తరఫు మాట్లాడేవాళ్ళు లేరు, అంతా అమ్మవారి తరఫు మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఎక్కువ. కాదు, చెప్పేది ఇదండి. ఉదయంలో అన్ని లోకాలు పెట్టుకున్నాడు, ఉదయంలో ఎవరిని పెట్టుకున్నాడండి? మా అమ్మే కదా ఉండేది. ఓ బ్రహ్మాండ విషయం, ఒప్పుకుంటానండి, చాలా అద్భుతం. నిజంగా చెప్పాలంటే మీరు అన్నది బాగుందమ్మా. అయితే మా స్వామివారు హృదయంలో స్వామివారు అమ్మవారు నిలుపుకున్నారని చెప్పారు, చాలా సంతోషం. అయితే మీ అమ్మలకు తగినటువంటి భార్య భర్త మా స్వామిని మేము నమ్మాం. కాబట్టి ఒక మంచి శుభతరుణంలో ఈ శుభతరుణంలో చక్కగా స్వామివారికి అమ్మవారికి ఇచ్చి వివాహం చేద్దాం. అయితే అమ్మ చెప్పినటువంటి విషయం చూడండి, రామాయణ మహాభారత భాగవతాలు పైన ఎంతో పట్టు లేకపోతే సంవాదం చేయడం కుదరదు. ఇంకా చిన్నగా చాలా సంతోషం అమ్మా. మీరు ఫస్ట్ ఆ మాట అనిపించింది అమ్మ నా చేత. మా అమ్మ మాట్లాడగానే ఓడిపోయాం మేము అన్నాం. నిజంగా ఓడిపోయామండి ఇవాళ. ఇలా అద్భుతంగా మాట్లాడారమ్మా, ఎంతో గొప్ప విషయాలు మీరు సాధన చేసి ఉన్నారు, చాలా సంతోషం. చమత్కారంగా సాగేది మాట. మీ స్వామికి చాలా కోపం ఎక్కువ, అందరిని సంహరిస్తాట, హిరణ్యాక్షుడిని సంహరించేట, హిరణ్యకశిపుని సంహరించేట, రామావతారంలో రావణాసుడిని సంహరించేట. మీ స్వామికి చాలా కోపం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, లేదు లేదు మీ అమ్మకు మాత్రం తక్కువ. ఏమండి, ఎవరో భృగు మహర్షి వచ్చి వక్షస్థలం మీద తాకేడని కోపంతో వైకుంఠాన్ని వదిలొచ్చేసింది, చాలావయా మీ అమ్మాయి గురించి బాగు చెప్తున్నావు అని సంవాదం అంటారు. చాలా అమ్మ చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా సంతోషం అమ్మా. అయితే మా స్వామికి తగినటువంటి అమ్మలు ఇక్కడ ఉన్నారు. లక్ష్మీ సమేతంగా విరాజులుతున్న శ్రీనివాస ప్రభువుకి శ్రీదేవి అమ్మవారు లోకరక్షణ చేయడానికి, భూదేవి అమ్మవారు లోకంలో ఉన్న జీవును రక్షించడం కోసం అమ్మలిద్దరూ అవడాడు. పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు సగభాగాన్ని ఎడమ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు. మహాతల్లైనటువంటి బ్రహ్మదేవుడు వాక్కు స్థానమైనటువంటి నాలికలో మహాతల్లిని చక్కగా ఆశీర్వాదాలు చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నారంటే భార్యకి పురాణాల్లో మహాత్ములు ఇచ్చినటువంటి స్థానం అంత గొప్పది. అదిగో స్వామివారికి